హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మీకోసం నేను కాలీఫ్లవర్ కర్రీ తీసుకొచ్చానండి. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే కాలీఫ్లవర్ని సాల్ట్ వేసి వాటర్లో బాయిల్ చేస్తున్నానండి. నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను, మీరు కూడా తప్పకుండా అలానే చేయండి. ఇప్పుడు బాండెల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, వీడియోలో చూపించే విధంగా. బాగా కొద్దిగా మగ్గాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడే ధనియాలు వేస్తానండి. దాంట్లోనే ధనియాలు, లవంగాలు వేసి పట్టా వేసి మిక్సీ పడతాను. అందుకోసం నేను ధనియా పొడి వేయటం లేదండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను మీకు ముందుగానే చూపించాను కదా, పెసరపప్పు నానబెట్టుకున్నాను, అది వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకోవాలండి. బాగానే పడుతుంది, అంటే అవంతా మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి కదా, ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇప్పుడు మూత వేసేసి ఒక 30 మినిట్స్ తర్వాత చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది రోటీలోకి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్.